హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు యుద్ధానికి రెడీ అన్నట్టే లేచాను. ఎందుకంటే నాతో పాటే మా వాడు లేచేసాడు అనమాట. ఇంకా వాడు గోల్ ఏంటంటే పాలు అయినాయా అన్నారు. సో వాడు ఏడుస్తున్నాడని పక్కన కూర్చోబెట్టేసుకొని ఇంకా పాలు వెయిట్ చేస్తున్నాను. వాడికి చూపిస్తున్నాను అనమాట. పాలు అయిపో వేడవగానే పోస్తానని చెప్తున్నాను అనమాట. ఇంక ఈ లోపు నాకు బయట కొంచెం పని ఉంటే బయట పని చేసుకోవడానికి వచ్చేసాను. మా వారు వేశారు, పిల్లలకి పాలు అన్నీ తాగిపిచ్చేశారు. నాకు కూడా కొంచెం కాఫీ చేసి ఇచ్చారు. కాఫీ తాగేసాను. ఇంకా నైట్ గిన్నెలు తోమలేదు ఈరోజు. సో అందుకని ఇప్పుడు గిన్నెలు తోముకోవడానికి బయట వేసేసాను అనమాట. యాక్చువల్గా రోజైతే మనము నైటే తోమేసుకుంటాను. సో గిన్నెలు ఫినిష్ వచ్చేలోపు మా వారు ఇంకా మా పెద్ద బాబుని కూర్చోబెట్టి చదివిస్తున్నారు. డైలీ నేను ఏంటంటే ఒక 1 అవర్ అయినా సరే పిల్లల్ని చదివిస్తాను. ఎందుకంటే మార్నింగ్ చదివితే గుర్తుంటుందని నా నమ్మకం. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అదే చెప్పేది, నాకు అదే అలవాటు. ఈలోపు 1 గంట చదివేశారు, ఏవో కొన్ని రాసేశారు. కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. నీళ్ళు కాగేలోపు బయట అల్లరి చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను టిఫిన్ ఇడ్లీ చేస్తున్నాను. ఈ ఇడ్లీకి ఒక స్పెషల్ ఉందనమాట. ఇన్నేళ్ళ 10 ఇయర్స్లో నేను ఎప్పుడు ఇడ్లీ ఇంత పర్ఫెక్ట్గా చేయలేదు. సో ఇవాళ ఇడ్లీ అయితే సూపర్ చేశాను. నేను ఈ ఇడ్లీలు మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. తన కోడింగ్తో ఒకటి ఇడ్లీ కూడా నేర్పింది నాకు. ఇడ్లీ ఏంటంటే ఎప్పుడు ఇడ్లీ చేసినా గట్టిగా వచ్చాయన్నమాట. ఈసారి ఇడ్లీ ఏంటంటే చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా వచ్చినాయి అనమాట. ఎప్పుడైతే ఏంటంటే తన పిండి ఎలా కలపాలి అని అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. నేను అదే ఫాలో అయ్యాను. ఇడ్లీ అయితే బాగా వచ్చినాయి. మామూలుగా ఏంటంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు పిండి పోసేదాన్ని. అంటే ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే 2 గ్లాసులు రవ్వ పోసేదాన్ని. అలా కాకుండా ఈసారి ఒక గ్లాసు మినప్పిండి తీసుకుంటే 3.5 గ్లాసు అదే రవ్వ పోసాను అనమాట. అలాగే కలుపుకోవడం కూడా చాలా స్మూత్గా కలిపేసుకున్నాను అనమాట. కొంచెం లూజ్గా కన్సిస్టెంట్గా కలుపుకున్నాను. అందువల్ల ఇడ్లీ ఏంటంటే చాలా సాఫ్ట్గా వచ్చేసాయి అనమాట. నేను ఇడ్లీ పైకల్లా వేయకుండా కొంచెం అంటే ఆ లెవెల్ వరకే వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం ఉడికించేలోపు పైకల్లా వస్తాయని ఒకదానికి అంటుకోకపోతే, అలా కాకుండా కొంచెం తగ్గించేసాను అనమాట. ఈలోపు మళ్ళీ ఇంకా పక్కన చట్నీ చేస్తున్నాను. సో పల్లీల చట్నీ చేస్తున్నాను అనమాట. ఏంటంటే పల్లీల చట్నీ కూడా నేను అంత బాగా చేయను. కాకపోతే ఏంటంటే మా వారికి ఏంటంటే కారంగా కావాలి. నాకేమో కారం అనేది అసలు ఇష్టం ఉండదు అనమాట. కొంచెం తక్కువ తింటాను నేను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి హాస్టల్లో ఉన్నాను కాబట్టి నాకు కారం అనేది తక్కువే అనమాట. ఆయనకేమో కారం ఎక్కువ కావాలి. ఈలోపు పల్లీలు అయితే వేయించేసుకున్నాను. సో పల్లీలతో పాటు యాక్చువల్గా కొబ్బరి వేసి చేసేదాన్ని, పచ్చి కొబ్బరి. కానీ పిల్లలు పచ్చి కొబ్బరి వేస్తే తినట్లేదు, వద్దు అంటున్నారు. అందుకని దాని ప్లేస్లో ఉంటున్న ఈ పుట్నాలు వేస్తున్నాను అనమాట. పుట్నాలు అండ్ పల్లీలు వేసి నేను చట్నీ చేస్తున్నాను. అది కూడా బాగుంటుంది కాంబినేషను. ఎంత పల్లీలు వేసుకుంటామో అన్ని పుట్నాలు కూడా వేస్తున్నాను అనమాట. అలా వేసేందంటే చట్నీ బాగుంటుంది. ఈలోపు నేను ఇంకా ఇడ్లీలు కూడా వచ్చినాయి లేదని ఒకసారి చెక్ చేసి చట్నీ వేసాను. చట్నీకి పోపు పెడుతున్నాను. పోపులో కూడా ఏంటంటే ఎక్కువ గింజలు వేస్తే పిల్లలు తినట్లేదు. పోపు గింజలు వేస్తే మావాడు ప్రతిదీ డివైడ్ చేయమంటున్నాడు అనమాట. ఇప్పుడు ఆవాదాలు కనిపించినా లేకపోతే జీలకర్ర కనిపించినా దానికి సపరేట్ చేసి అది ఉంటే తినట్లేదు. అందుకని కొంచెం వేస్తున్నాను అనమాట. పోపు గింజలు కొంచెం ఆయిల్ అది వేసి పోపు పెట్టేశాను. పోపు పెట్టేసి చట్నీ ఏంటంటే వాడికి గట్టిగా చేస్తే తినట్లేదు మా పెద్దోడు. అందుకని కొంచెం లూజ్గా చేస్తున్నాను. అందుకని ఏంటంటే మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. వాళ్ళ నాన్నకేమో గట్టి కావాలి, పిల్లలకేమో కొంచెం లూజ్గా కావాలి. ఇలా 2 రకాలు చేయాలంటే చేయలేకపోతున్నాను. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఉంది మేము 4 మెంబర్స్కి 4 టైప్స్ ఆఫ్ వంట అవుతుంది. ఇంకేలోపు పిల్లలకైతే ఇడ్లీ తినిపించేస్తున్నాను. అదే బతిలాడుతున్నాను, చూడు తిను నాన్న అని. మా పెద్దోడైతే ఒక రకంగానే తింటున్నాడు, కానీ మా చిన్నోడైతే అసలు తినట్లేదు. అంతే పిల్లలతోటి విస్కోస్ చేస్తుంది. స్కూల్కి వెళ్ళేలోపు తినిపించేసి రెడీ చేసి అన్నీ చేయాలి. ఈరోజు ఏంటంటే హాఫ్ డే అనమాట. స్కూల్ డే మొత్తం లేదు. సో 12 అవుతుంది. ఇంక వెళ్ళి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. రోజు ఏంటంటే 4కి అలా వచ్చేవాళ్ళు. ఇవాళ అలా కాకుండా 12కే వచ్చేస్తామని చెప్పేశారనమాట. ఇంకా అందుకని పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తున్నాను. పిల్లల్ని తీసుకొని వస్తున్నాను. ఇంక రోడ్డు మొత్తం మా వాడు డ్యాన్స్ చూడండి అదిగా ఇంకా స్టార్ట్ మ్యూజిక్ అనమాట. రోడ్డు మొత్తం వాడిదే ఉంటుంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అందరికీ తెలిసిద్ది అనమాట మా వాడు స్కూల్కి వెళ్ళాడా లేదా, లేకపోతే ఇంటికి వెళ్తున్నాడా అనేది అందరికీ తెలిసిద్ది అనమాట. అదే అంటున్నాడు, మమ్మీ వీడియో తీవాకు మమ్మీ, ఎందుకు తీస్తున్నావు అంటున్నాడు. థ్యాంక్ యూ.